సో మెడిటేషన్ అనేది మనకు తెలుసు కాబట్టి కొంచెం 5 మినిట్స్ కొత్తగా చెప్పుకుందాం. కొత్తగా ఏం చెప్పుకోవాలంటే రీసౌండ్ వస్తుంది. సో మెడిటేషన్ చేస్తున్నామంటే మనం రొటీన్ లైఫ్ లో నుంచి ఒక చిన్న పాస్ ఇస్తున్నాం, ఇంటర్వల్ బ్రేక్ లాగా. ఎంతసేపు రొటీన్ గా మనకు ఉంటది కదా అలవాట్లో, లేవడం, పళ్ళు తోముకోవడం, తినడం, పరిగెత్తడం, మళ్ళీ రావడం, ఇవన్నీ ఎప్పుడు ఉండేదే కాబట్టి ఒక 30 నిమిషాలు మన కోసం మనం టైం కేటాయించుకోవాలి పూర్తిగా. అంటే అక్కడ మంచి శ్రద్ధ కూడా రావాలి. ఎందుకు కూర్చుంటున్నాం అసలు అనేది నీకు నువ్వే క్వశ్చన్ వేసుకోవాలి. అసలు ఎందుకు కూర్చుంటున్నావు ధ్యానంలో? ఏంటి? ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి మన మీద మనం. ఇప్పుడు మనకు కాలేజీలో గానీ ల్యాబ్ ఎలా ఉంటది? ఏం చేస్తే ఏం జరుగుతదని ల్యాబ్‌లో మనం కరెక్ట్‌గా టాలీ చేసుకుంటాం కదా రిజల్ట్స్. అంతా వస్తుందా లేదా? ఆ విధంగా మెడిటేషన్ కూర్చునే ముందు, తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసుకోవాలి. ఏదో బుక్‌లో బై హార్ట్ చేసి గుడ్డిగా కూర్చుంటే ఏం అనిపించదు. ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఓకే. ధ్యానం, కూర్చుంటున్నాం. సుఖంగా కూర్చోమంటున్నారు. ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా సుఖంగా కూర్చుంటున్నాం. అద్దాలు తీసేసి, కళ్ళు మూసుకొని, మన మైండ్‌ని కూడా కంప్లీట్‌గా రిలాక్స్ చేయాలి. మైండ్ అయితే రిలాక్స్ కాదు ఎప్పుడు. బాడీ అయితే ఈజీగా రిలాక్స్ అయిపోతది. ఎందుకంటే బాగా ఆనుకొని కూర్చుంటావు. చేతులు ఇలా పెట్టుకొని, కాళ్ళు ఇలా చక్కా ముక్కలేసుకొని, ఏమాత్రం లేకుండా ఫుల్‌గా రిలాక్స్ అయిపోవాలి. తర్వాత మైండ్‌ని రిలాక్స్ చేసుకోవాలి. కళ్ళు మూసుకుంటున్నాం. మన ఇన్ బ్రెత్ మీద ఎలా ఎలా ఉంది మన శ్వాస? ఎంతవరకెళ్తుంది? లోపల కాసేపు ఒక 2 సెకండ్స్ ఆగుతది. 2 సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ శ్వాస బయటకొస్తది. ఇదంతా ఒక ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా అనుకోని చేయాల్సిందే. ఎక్స్‌పెరిమెంట్ లేకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర వస్తది. ఇంకేం రాదు. నిద్రపోతాం అంతే. ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా ఫీల్ అయ్యి కూర్చోవాలి. సో, యూట్యూబ్‌లో గూడా చూడొచ్చు. మన శ్వాస ఎలా ఉంటదంటే, ఇలా ఎళ్తది. ఇలా రావడం, ఇలా వెళ్ళడం. లోపల ఒక 2 సెకండ్స్ ఆగడం. మళ్ళీ బయటకి రావడం. మన మైండ్‌కి ఈ యాక్టివిటీ అనేది కంటిన్యూ‌గా ఇవ్వాలి. కంటిన్యూ‌గా ఇవ్వాలి యాక్టివిటీ. ఏం యాక్టివిటీ మన మైండ్‌కి? తీసుకునే శ్వాస మీద దృష్టి. లోపల కాసేపు ఆగుతది. దాని మీద దృష్టి. మళ్ళీ బయటికి రావడాని మీద దృష్టి. కంటిన్యూ‌గా ఉండాలి. ఏమాత్రం తప్పిపోకూడదన్నమాట. కంటిన్యూ‌గా తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం. అంతే. ఇంక వేరే పని లేదు మైండ్‌కి. ఎందుకు చెప్తున్నానంటే, మన మైండ్‌కి ఆలోచనలోకెళ్ళామనుకో, నీ శ్వాస డిస్టర్బ్ అయిపోతది. సహజంగా ఉండదు నీ శ్వాస. అలా, అలా, అలా ఎళ్ళిపోతది. అందువల్ల ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెట్టామనుకో, ఓహో! ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది నా శ్వాస అనేది మనకొస్తది. ఇదంతా ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే మనకర్థమవుతది. ఆలోచనలు, శ్వాస 2 ఒకేసారి నువ్వు చేయలేవు. ఏదైనా ఒక్కటే సాధ్యమవుతది. ఏదో తిక్క తిక్కగా ఆలోచించుకుంటావు. ఆలోచించేటప్పుడు నీ శ్వాస మీద నీకు దృష్టి ఉండదు.
అది కూడా తిక్క తిక్కగా జరుగుతూ ఉంటది శ్వాస. ఏదైనా ఒక్కటే చేయాలి. ఆలోచిస్తావా, శ్వాస మీద పూర్తిగా దృష్టి పెడతావా, ఏది కావాలి మనకు? సో ఆలోచనలు వచ్చినా ఇప్పుడు ఆలోచించే టైం కాదు. కట్ చేసి మన బ్రెత్ మీదకి వచ్చేసేయాలి. ఇన్ బ్రెత్, అవుట్ బ్రెత్. న్యాచురల్ గా జరిగే బ్రెత్ మీద మనం పూర్తిగా అలా ఫోకస్ పెట్టాలి, అటెన్షన్ పెట్టాలి. అటెన్షన్ ప్లీజ్ అంటారు చూసావా? అటెన్షన్ అంటే ఏంది? ఇదే అటెన్షన్. అర్థమైంది కదా? మన థాట్స్ వెళ్ళిపోకూడదు. సీరియస్ గా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే నీ మెడిటేషన్ నీకే అర్థమవుతుంది, కానీ పక్క వాళ్ళకి అర్థం కాదు. ఎలా చేస్తున్నావు అని నాకెలా తెలుస్తుంది? నీకే తెలుస్తుంది ఎట్లా చేస్తున్నావు అని. అందువల్ల ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనలోకి వెళ్లకుండా మైండ్ కి కంటిన్యూస్ యాక్టివిటీ ఇది. శ్వాస 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 శ్వాసని గమనించడం తప్పితే ఇంకేం యాక్టివిటీ లేదు. అలా చేసామంటే ఆలోచనలు వాటికవే వస్తాయి, అవే వెళ్ళిపోతాయి. అరే వీడేం పట్టించుకోవట్లేదని చెప్పి ఆలోచనలు వచ్చి 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 వెళ్ళిపోతాయి. చివరికి ఒక 5-6 ఆలోచనలు వస్తాయి, అవి కూడా పట్టించుకోవన్నమాట, వెళ్ళిపోతాయి. సో పూర్తి శ్రద్ధతో, పూర్తి కమిట్మెంట్ తో చేయాలి. ఏదో గుడ్డిగా బుక్ లో చదువుకున్నట్టుగా ఉండకూడదు అనమాట. ఒక ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు మన శ్వాస మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. సో చాలా బాగుంది. నేను చాలా రోజులుగా ఈ క్లాసులు వింటున్నాను, అర్థం అవుతుంది. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కూడా మాట్లాడడం అలవాటు అయిపోయింది. టీచర్ల దగ్గర ఉంటే టీచర్ లాగా తయారవుతాము. కాళహస్తిలో కార్తీక్ లాంటి వాళ్ళతో చేరితే గేమ్లు ఆడుకుంటాము. అంతే కదా త్రివేణి? నేను టీచర్లతో చేరి అంతే టీచర్ గా అవుతున్నాను త్రివేణి. మరి. సో చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మెడిటేషన్ ఎలా ఉందంటే, కూర్చోగానే చాలా మంది అరే నాకు టైం ఏం తెలియట్లేదు, 5 నిమిషాలే అయినట్టుంది, చూస్తే అర్ధగంట అయిపోయింది అంటున్నారు. సో చూడు వాళ్ళ స్టూడెంట్స్ ఎంత పట్టుదలగా కూర్చుంటున్నారంటే, అదో శ్రద్ధ. ఎక్స్పెరిమెంట్ చేయకుండా గుడ్డిగా మాత్రం కూర్చోకూడదు. చెప్పిన ఎక్స్పెరిమెంట్ పూర్తిగా విని చేయాల్సిందే. ఎప్పుడు మనం ఆ శ్వాసని పట్టించుకోం. ఇప్పుడు పట్టించుకొని ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ఎప్పుడు ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినామంటే ఆలోచించుకుంటాం. గ్యాప్ ఇవ్వకుండా గమనిస్తూనే ఉండాలి. గ్యాప్ ఇచ్చామనుకో ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అంతే, అయిపోయింది స్పీచ్. కూర్చుంటావా? ఉమ్, కూర్చోరా. నేను మ్యూజిక్ గిరీష్ నిద్రపోయినాడు, నేను అది గిరీష్ లే మ్యూ 5 నిమిషాలు కొంచెం. మ్యూజిక్ పెడుతున్నాను. మ్యూజిక్ కూడా హాయిగా వినాలంతే. వాడు నిద్రపోయినాడు, నేను అది చేస్తాం. ఏందో నాకు కూడా ఈ టైంలో నిద్ర వచ్చే టైంలో పెట్టుకున్నాను, ఏందబ్బా అనిపిస్తుంది. ఉమ్, నాకు కూడా నిద్ర త్రివేణి. ఈ మధ్య 8:30-9కే నిద్ర వస్తుంది. 8 గంటలకు పెట్టలేదంటే 8కి అయితే కరెక్ట్ గా ఉంటది. తట్టాలట్టే. ఓహ్, ఎట్లా షేర్ చేయాలి నేను మర్చిపోయినాను మళ్ళా. లేరా సో కూర్చోరు, ప్రాపర్ కూర్చోరు ఫస్ట్. హౌ టు షేర్ ఆడియో? జూమ్ లో ఆడియో ఎలా షేర్ చేయాలరా? చెప్పరా, నీకు తెలుసా గిరీష్? వాడు కూడా పడిపోయినాడు రా, బాగా పడుకోరు శుద్ధంగా.
ஹலோ அக்கா, வணக்கம். ஸ்பீச் முடிச்சிட்டேன். ஸோ ரெடி டு மெடிடேட். உங்க வாய்ஸ் கேட்கல. ஓகே, நான் இப்போ மியூசிக் ஸ்டார்ட் பண்றேன். పనుకోరా ஆ, సరే పనుకుందిరా யாரணிப்பா இங்க வா இங்க வந்துக்கோ வந்துக்கோ మ్యూజిక్ వస్తుందా త్రివేణి? రాలేదు வாய் நான் ஓஹோ, இப்பதான் ஜாயின் பண்றேன். பார்த்தேன்க்கா, வணக்கம். ஸ்பீச் வணக்கம். இப்பதான் முடிச்சிட்டேன். வந்தேன் ஆபீஸ்ல இருந்து. பரவாயில்ல உதா பரவாயில்லைங்களே, நீங்க கண்டினியூ பண்ணுங்க, நான் அப்படியே ஜாயின் பண்ணிக்கிறேன். ஓகே ஓகே லேட் ஆயிடுச்சு ஆபீஸ்ல இருந்து வர்றதுக்கு. ஓகே ஓகே அக்கா. அப்பா நைட் ஆயிடுச்சோ. ஷோ மீடியா பிளேயர் ஷேர் ஷோ. ஓகே, எக்ஸ்பெரிமெண்ட். ஓகே, ஸோ சின்சியாரிட்டி, எக்ஸ்பெரிமெண்ட் அண்ட் டெடிகேஷன் பண்ணணும். ஓகே, ஒரு நெக்ஸ்ட் 20 மினிட்ஸ் வந்து ஏதோ அர்ஜென்ட் வேலை இல்லாம யூ கம்ப்ளீட்லி ஃபர்கெட் யுவர் செல்ஃப். உங்க பேர் இல்ல, உங்க பர்சனாலிட்டி கிடையாது. கம்ப்ளீட்லி அவே ஆஃப் ஆல் தீஸ் அட்டாச்மெண்ட்ஸ்ல இருந்து வெளியே வந்து யூ ஹாவ் டு சரண்டர் டு யுவர் பிரெத். பிரெத் இஸ் யுவர் குரு. ஓகே, ஸ்டார்ட். நான் ஆடியோ கேக்குதா? త్రివేణి ఆడియో వినిపిస్తుందా? లేదురా లేదా? ఉహు. వాయ్ ఆడియో రాలేదా? రాలా ఇప్పుడు కూర్చోరా ఓకే, ఒక్క నిమిషం. కూర్చో లోపల షేర్ సౌండ్ ఇప్పుడు వస్తుందా? ఓకే, సిట్ కంఫర్టబ్లీ. సిట్ వెరీ కంఫర్టబ్లీ. రిలాక్స్ యువర్ బ్యాక్. Relax your shoulders. Clasp your hands, fingers to fingers. Keep it on your lap. Slightly tilt up your head like this. Triveni, mute పెట్టుకో. Slightly tilt up your head, not like this. Just keep your head like this. Remove your spectacles. Close your eyes. After closing your eyes, feel your eyes are relaxed. Completely relaxed. Now your body is fully relaxed. Relax your mind. If there is any discomfort, adjust your body. Be very comfortable. Switch
your focus to your nose nostrils, where breath enters through your nostrils. Observe the inhalation. Observe how depth it is going in. And observe exhalation. No gap. Observe the breath as it is. No hurry in breathing. Keep it natural, soft breathing. Keep watching. Keep watching. Inhalation, exhalation. No gap. Watch it, watch it, watch it. Don't go behind the thoughts. Cut the thoughts. No use of thoughts. Come back to the breath. You have to be a child, childlike mind. Observe the breath. Watch it. Watch it fully. Full breathing. No half breathing. Natural, easy, soft breath. Enjoy the music for next 15 minutes. Observe the music, every note of the music. Don't ignore the music. Music will continuously flow in your ears.
the music. Your mind is completely locked to the music. Enjoy each tone of the music and be with the breath. Observe the natural breath and observe each tone of the music. Last 5 minutes. Last 2 minutes. Music is life. Music is food for soul. Atma. Atma needs music. Seconds. Second. 10 seconds. 5, 4,
3. Be with the breath. Don't miss even a single breath. 2, 1, 0. Now slide. Take your hands. Slightly rub your hands. Keep it on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly open your eyes and come back to the world. Come back to your personality. Come back to your name. See yourself. See your mind, how calm it is. There is no flow of thoughts, completely stillness. Enjoy this calmness of mind